వివేక హత్యకు సంబంధించినటువంటి అంశము యుద్ధం కూడా కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వివేక హత్యపై దుష్ప్రచారం ఆపండి అని చెప్పేసి కడప కోర్టు కూడా చెప్పింది. షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, లోకేష్లకు కడప కోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? కడప కోర్టు దుష్ప్రచారం అన్న పదం వాడిందని అనుకోవాలి. సాక్షి పత్రికల వార్త మీరు నాకు తెలిసినంత వరకు. సో సాక్షి పత్రికలు దుష్ప్రచారం అన్నాడు. ఇప్పుడు కూడా కోర్టులు అలా భాష వాడదు. దుష్ప్రచారం అనే క్యాంపెయిన్ దీనిపైన ప్రచారం చేయొద్దు అని చెప్పారు. అంటే పిటిషనర్ కేసులపై మాట్లాడొద్దు. అవినాష్ రెడ్డి వెళ్ళి తరఫున లాయర్ వాదన ఏంటంటే ఇది మా క్లయింట్ అవినాష్ రెడ్డి నిందితుడు, ముద్దాయే తప్ప నేరస్తులు కాదు. సో నేరస్తులు కానప్పుడు పదే పదే అతన్ని నేరస్తులుగా రాజకీయ నాయకులు మాట్లాడడము, మీడియాలో అది డిపిక్ట్ కావడం వల్ల తన క్లయింట్కు నష్టం జరుగుతుంది. అది కూడా ఎన్నికల సమయంలో ఈ రకమైన నరేటివ్, ఒక హంతకుడిగా, నేరస్తుడిగా నరేటివ్ బిల్డ్ చేయడం వల్ల మా క్లయింట్ నష్టం జరుగుతుంది అని అవినాష్ రెడ్డి తరఫున లాయర్ వాదించారు. దానికి కోర్టు ఎన్నికలలో ఈ వివేక హత్య అంశాన్ని ఉపయోగించుకోకూడదు అని నాయకులకు రిప్లైలు ఇచ్చింది. అందువల్ల ఆ మేరకు మాత్రమే కోర్టు ఇచ్చింది. దుష్ప్రచారమా సత్ప్రచారమా కోర్టులు కంక్లూజన్లో స్టేట్మెంట్లు ఇవ్వవు. తర్వాత ఇక్కడ మన దేశంలో ఉన్న చట్టాలు ఏం చెప్తున్నాయంటే, మన క్రిమినల్ జస్టిస్ సిస్టానికి మూలం ఏంటంటే అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఈజ్ ఇన్నసెంట్. దిస్ ఈజ్ ద బేసిక్ అజంప్షన్ ఆఫ్ ఇండియాస్ లాస్. మన దేశ క్రిమినల్ జురిస్ప్రుడెన్స్ అంటారు. అంటే స్మృతికి సంబంధించిన నేరాలకు సంబంధించిన న్యాయశాస్త్ర సూత్రం ఏంటంటే ద ప్రిజంప్షన్ ఇస్ దట్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఈజ్ ఇన్నసెంట్. సో ఎవరైనా నేరస్తుడుగా రుజువయ్యేంత వరకు ఆయనను నేరము చేయనట్టుగానే భావిస్తారు. అందువల్ల ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేసి నేరస్తుడిని తెలిపి శిక్ష వేస్తే ఇది అప్పుడు కన్విక్ట్ అవుతారు. సో కన్విక్టెడ్ కాదు, ఆయన అక్యూజ్డ్ మాత్రమే అన్నది నిజం అవినాష్ రెడ్డి. అయితే అప్పటిదాకా మీడియా ఆగుతుందా? ఇప్పుడు కన్విక్ట్ కావాలనే ప్రక్రియ 20 ఏళ్ళు 30 ఏళ్ళు జరుగుతున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం కదా. 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పబ్లిక్ డొమైన్లో ఇక ఆ కేసు గురించే మాట్లాడుకుంటూ ఉండగలుగుతారా? సో ఆ కేసులో ప్యారలల్ మీడియా ట్రయల్ జరుగుతాయి మన చాలా కేసుల్లో. అంటే కోర్టులు తేల్చకముందే మీడియా తేల్చేస్తే ఎవడు దోషి ఎవడు నిర్దోషి అని. మీకు ఈవెన్ సుశాంత్ సింగ్ రాజ్పూట్ లాంటి యాక్టర్ల మరణం అప్పుడు మనం చూసాం. శ్రీదేవి మరణం పైన ఇప్పటికీ కూడా కథనాలు వస్తూనే ఉంటాయి. అందువల్ల శ్రీదేవి మరణం అయితే కేసు లేదు, బట్ సుశాంత్ సింగ్ రాజ్పూట్తో కేసు కూడా ఉంది. సో అందువల్ల కేసు ఉన్నది కనుక ఎవరు మాట్లాడకూడదు అనే కండిషన్ పెడితే అసలు ఈవెన్ అవినీతి ఆరోపణలపై కూడా మాట్లాడకూడదు కదా. ఎందుకంటే అవి కూడా కేసే కదా, అది కూడా అల్టిమేట్గా అక్యూజే. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది. చంద్రబాబు నాయుడు ఆరోపణ గురైన వ్యక్తి, నిందితుడే తప్ప నేరస్తుడు కాదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అన్ని కేసుల్లో ఆయన నిందితుడే తప్ప నేరస్తుడు కాదు. కవిత నిందితురాలే తప్ప నేరస్తురాలు కాదు. అరవింద్ కేజ్రీవాల్ నిందితుడే తప్ప నేరస్తుడు కాదు కదా. కానీ రోజు అరవింద్ కేజ్రీవాల్ అవినీతి పడని బీజేపీ విమర్శించడం లేదా? సో ఎవ్రీడే విమర్శిస్తుంది కదా. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసును వైసీపీ ప్రస్తావించకుండా ఉంటుందా? అందువల్ల ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ, వెరీ డైలమా దీన్ని. ఒకవైపు ఏమో తాను నేరస్తుడిగా కోర్టు నిర్ణయించకముందే తను నేరస్తుడిగా ఎలా ప్రకటిస్తారు రాజకీయ పార్టీలకు కానీ మీడియానికి కానీ ఆ నిందితుడి వాదన. కానీ అదే సమయంలో కోర్టు విచారణ 20 ఏళ్ళు 30 ఏళ్ళు నడుస్తుంది. 30 ఏళ్ళు నడిచేదాకా ఈ అంశాన్ని అసలు పబ్లిక్ డొమైన్ ముట్టుకోకూడదు, పొలిటికల్ డొమైన్లో దీన్ని ప్రశ్నించకూడదు అనేది ఉంటుందా? ఈ క్వశ్చన్ అయితే వస్తుంది. అందుకే ఈ తీర్పు విస్తృతమైన ఇంప్లికేషన్స్ ఉన్నాయి. అయితే ఇప్పటికైతే ఎన్నికల్లో దీన్ని ఆయుధంగా వాడకూడదు అని. కానీ అది ఎలా ఆపగలుగుతారు? నాయకులు మీరు రెస్ట్రైన్ చేయగలుగుతారు. సోషల్ మీడియా ఆర్మీ ఉన్న రోజులు ఇవి. సోషల్ మీడియాను రెస్ట్రైన్ చేయగలుగుతారా? సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎన్ఫోర్స్ ఇట్ ఆల్సో. రాజకీయాల్లో ప్రజలు అల్టిమేట్గా నిర్ణయిస్తారు. అలానా వాళ్ళు హంతకుడు అని ప్రత్యర్థులు అన్నంత మాత్రాన ప్రజలు ఎలా తీర్పు చెప్తారని కాదు కదా. కోర్టులోమో ఎవిడెన్స్ ఆధారంగా తీర్పు చెప్తాయి, ప్రజలేమో పర్సెప్షన్ ఆధారంగా తీర్పుతారు. వాళ్ళకి ఎవిడెన్స్తో సంబంధం లేదు కదా. అందువల్ల అల్టిమేట్గా ప్రజా కోర్టులో తేలాల్సింది వేరే ఉంటుంది, జనరల్ లీగల్ కోర్టులో తేలాల్సింది వేరే ఉంటుంది కదా.